ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతోంది? అతి తొందరలో ఎలాంటి మార్పులైనా జరుగుతున్నాయి. ఊహించంది ఏదైనా జరగవచ్చు, అన్నిటికీ సిద్ధంగా ఉండండి అంటూ కేటీఆర్ ఎందుకని తన పార్టీ శ్రేణులకు ఒక ఇండికేషన్స్, హింట్స్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు సరికొత్తగా కేసీఆర్ అరెస్ట్ అవుతారనేటువంటి వార్తలతో పాటుగా కేటీఆర్ అరెస్ట్ కూడా రంగం సిద్ధమైంది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో ఎందుకని తిరుగుతున్నాయి. మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ శుభప్రద్ పటేల్. హలో అండి, నమస్తే. నమస్తే కవిత. సో పొలిటికల్ బాంబులు పేలుతాయి దీపావళి కంటే ముందు. దీపావళి అయిపోయింది, అయినప్పటికీ కూడా ఏం పేలుతాయి, ఎక్కడ పేలుతాయి, ఎవరి కోసం, ఎవరి టార్గెట్గా పేలుతాయి అనేటువంటి ఊహాగానాలు, చర్చలు అన్నీ అవుతున్నాయి. కరెక్ట్గా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అప్పుడు కేసీఆర్ అరెస్ట్ అవుతారు అనే వాదన, కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి వార్తలు ఇవన్నీ వినిపించాయి. ఇప్పుడు సడన్గా ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించి కేటీఆర్ అరెస్ట్ అవుతారనేది ఎందుకు వినిపిస్తోంది అంతలా? ఈరోజు ఒక విషయం అండి, స్పష్టంగా ఈరోజు కేటీఆర్ గారు ఏ విధంగా ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 420 హామీలు ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి మొత్తం కూడా ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మొత్తం కూడా నిలదీసి వాళ్ళని ఉక్కిరి బిక్కిరి పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు మనం మూసి చూసినాం, ప్రతి రైతు ధర్నాలు చూస్తున్నాం, ఇట్లా ఆటోలో చూసినాం, ఆటో కార్మికుల కోసం నిన్న ధర్నాలు చూసినాం. ఇట్లా ప్రతి రంగంలో ఈరోజు అందరూ కూడా మోసపోయినటువంటిది మొత్తం కూడా అందరూ ఈరోజు కేటీఆర్ గారిని ఆశ్రయిస్తున్నారు. కేటీఆర్ గారు వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నారు ప్రజాక్షేత్రంలో. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇంత తొందరగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతాయని ఎవరు భావించలేరు. ఈరోజు ఒక్క హామీ నెరవేర్చుకున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది రేవంత్ రెడ్డి సర్కార్. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఏమైంది, ఉక్కిరి బిక్కిరి అయితలేదు. ఈరోజే చెప్పిర్రు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్కి సంబంధించినటువంటి అవినీతి ఏ విధంగా జరుగుతుంది. ఈరోజు మనం చూసినామండి, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మంచి నీళ్లు తీసుకురావాలి. ఫస్ట్ మన ట్యాగ్లైన్ ఏంది, నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతుంటే, లేకపోతే ఇంకొక ఈ హైదరాబాద్ని అభివృద్ధి చేస్తుంటే మొత్తం కూడా మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఎట్లా కాంట్రాక్ట్లు ఇస్తారు, ఆయన మొత్తం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరిగా ఉన్నాడు ఆయన మెగా కృష్ణారెడ్డి అని చెప్పి అనేక ఆరోపణలు చేసినటువంటిది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు అదే మెగా కృష్ణారెడ్డి గారు వచ్చి రేవంత్ రెడ్డి గారికి 200 కోట్లకు సంబంధించినటువంటి చెక్ ఇస్తాడు. ఏ రకంగా ఇస్తున్నాడు? నువ్వు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టి, కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని 4000 కోట్లకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏందో మన మంత్రి పొంగులేటి గారిది, తర్వాత మెగా ఇంజనీరింగ్ వర్క్, ఇద్దరు సగం వర్క్ డివైడ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు అవన్నిటినీ బహిర్గతం చేస్తుంది కేటీఆర్ గారు. ఈరోజు అదేవిధంగా అమృత్ కాంట్రాక్ట్స్ అని చెప్పి, అమృత్ స్కీమ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ దాదాపు 1137 కోట్లకు సంబంధించి సృజన్ రెడ్డి గారు, ఎవరు రేవంత్ రెడ్డి గారి బావమరిది, ఆయనకు ఏ విధంగా ఇస్తారు, ఆయన మొత్తం ఇయర్లీ ప్రాఫిటే 2 కోట్లు. అట్లాంటి కంపెనీకి మీరు టెండర్లు ఏ విధంగా ఇస్తారు అనేది దాన్ని నిజంగా అవినీతి జరిగిందని చెప్పి స్పష్టంగా కేటీఆర్ గారు మొత్తం ఆధారంతో సహా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు శుంకిశాలకు సంబంధించి కూలిపోయింది. దానికి నిన్న కూడా అన్ని పేపర్లలో, ఈరోజు కూడా పేపర్లలో వచ్చినాయి. ఈరోజు ఏ పేపర్లో వచ్చింది? అది నమస్తే తెలంగాణ పేపర్లో రాలే. వెలుగు అనే పేపర్ ఎవరిది? అది వివేక్ గారిది. వివేక్ గారు, తర్వాత వాళ్ళ అన్న వినోద్ గారు, వాళ్ళ కొడుకు వంశీ గారు, ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ. అట్లాంటి వాళ్ళ పేపర్లనే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేరంటే ఈరోజు ఏదో దానికి సంబంధించిన కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ఏదో చెప్తున్నట్టున్నారు. అయితే ఇవన్నీ కూడా బయటకు తీస్తున్నాం. ఇవన్నీ కేటీఆర్ గారు మొత్తం ప్రజాక్షేత్రంలో మొత్తం కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, అవినీతి మొత్తం కూడా బహిర్గతం చేస్తుంది. ఇవన్నీ చేసే వరకు వాళ్ళకి ఏమైంది, ఈరోజు ఆదాని గారి నుంచి రాహుల్ గాంధీ గారు నిన్న వచ్చి ఆదాని గారి పేరు తీసుకోకుండా ఏ రోజన్నా రాహుల్ గాంధీ గారు ఒక పార్లమెంట్లో మాట్లాడినా మొత్తం ఆదాని పేరు లేకుండా ఎప్పుడు స్పీచ్ ఇయ్యాడు రాహుల్ గాంధీ గారు. ఈ దేశంలో ఆదాని ప్రధాని అని డబుల్ ఇంజన్ అని రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినటువంటి మనం చూసినాం. అట్లాంటి రేవంత్ రెడ్డి గారికి ఆదాని గారు వస్తారు 100 కోట్లు ఇస్తాడు. ఎట్లా ఇస్తున్నాడు? అక్కడ రామన్నపేటలో మొత్తం కూడా నీకు సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి భూములన్నీ అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా అండి? ఇవన్నీ కూడా ప్రజలు గమనించే కొంచెం టైం పడుతుండొచ్చు,
కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం కాబట్టి ఆ పాత్రని మొత్తం కూడా సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాం కాబట్టి కళ్ళు మండినటువంటి వీళ్ళు ఏం చేయాలి ఈరోజు? కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద బురదలని చూసారు. ఫస్ట్ విద్యుత్ కొనుగోలు అనుకున్నారు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్, ఆ రోజు బీజేపీ గవర్నమెంట్, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంటే ఎవరికి ఇస్తారండి డబ్బులు? గవర్నమెంట్ జరిగినటువంటి దాంట్లో ఎవరికి ఇస్తారు డబ్బులు? ఇట్లాంటి ఆరోపణలు చేశారు. ఇంకోటి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఆయన కమిషన్ చైర్మన్ అన్న నరసింహారెడ్డి ఎవరో తెలుసు మాకు. నరసింహారెడ్డి గతంలో ఏం ఆరోపణలు ఉన్నాయి? ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి కబ్జా చేస్తే ఆ రోజు ప్రభుత్వం ఉపేక్షించలేదు. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఆయనను ఉపేక్షించలేదు. అట్లాంటివన్నీ మనసులో పెట్టుకున్నటువంటి వ్యక్తికి నువ్వు కమిషన్ చైర్మన్ ఇచ్చినావు. ఇయంగానే కమిషన్ చైర్మన్ మొత్తం కూడా విచారణ చేయకుండా ప్రెస్ మీట్ ఎట్లా పెడతానండి? దాన్ని సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కమిషన్ చైర్మన్ని మార్చమన్నది. అది మార్చాల్సిన పరిస్థితి వచ్చింది మీకు. ఈరోజు ఆ దాంట్లో దొరకలేదు. ఇప్పుడు కాళేశ్వరం అంటున్నారు. కాళేశ్వరంలో కూడా ఏం దొరకదు. ఇప్పుడు కాళేశ్వరం నిజంగానే కృంగిపోయింది. ఎలక్షన్ల ముందు ఏం చెప్పారండి? కొట్టుకపోయింది కాళేశ్వరం, పని అయిపోయింది అన్నారు. ఇప్పుడు ఏమైందండి? ఈరోజు హైదరాబాద్ మూసీకి సంబంధించినటువంటివి ఇక్కడ మేము కొండపాచమ్మ సాగర్ నుండి నీళ్లు తీసుకురావాలి, మూసీలు వేయాలి అని చెప్పేసి గతంలో 1100 కోట్లతోని క్యాబినెట్ ఆమోదం చేసినాం. దాన్ని ఇప్పుడు ఏం చేశారు? కొండపోచమ్మ సాగర్ ఏమో 22 కిలోమీటర్లు అవుతుంది షామీర్పేట వరకు, కాకుండా మల్లన్న సాగర్ నుండి తీసుకొని వస్తే 50 కిలోమీటర్లు అవుతుంది. మళ్ళీ లిఫ్ట్ అవసరం ఉంటుంది దానికి. అది దాని హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి మల్లన్న సాగర్ నుండి మళ్ళీ తీసుకురావాలంటే లిఫ్ట్ అవసరం అవుతుంది. ఆ లిఫ్ట్ చేసుకొని వస్తే దాదాపు 5,000 కోట్లు, 5,500 కోట్లు ఈరోజు పెట్టాలని చూస్తున్నారు. అంటే ఇలా 4,000 కోట్ల అవినీతే కదా. ఎందుకు దుబారా చేస్తారు మీరు? ఏ రకంగా చేస్తారు? ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్నించే వ్యక్తిని ఉండొద్దనే ఎవరైనా భావించేది ఏంది? ఈరోజు కేటీఆర్ గారు ఉంటే మా ఆటలు సాగుతలేవు, మేము ఆదానితో ఒప్పందం చేసుకుంటే లొల్లవుతుంది, మెగా కృష్ణారెడ్డితోనే లొల్లవుతుంది. ఇవన్నిటి కూడా కేటీఆర్ గారిని ఏదో విధంగా బదలాం చేయాలి, ఏదో దాంట్లో ఇరుకబెట్టాలని చూస్తారు. మధ్యలో మీరు మర్చిపోయిన ఫామ్ హౌస్ ఇష్యూ కూడా ఉంది కదా, దాన్ని అన్నీ అదే ఏం చెప్పాలంటే ఇప్పుడు మీరు కూడా మహిళ, మీరు ఎవరన్నా ఫంక్షన్లకు పిలిస్తే ఎట్లా పోతారు? ఆ డ్రెస్సింగ్ ఉంటుంది. వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఒక ఇల్లు కట్టుకున్నాడు ఆయన, ఒక ఇల్లు కట్టుకొని దాన్ని గృహప్రవేశం చేసి దానికి సంబంధించినటువంటి ఒక గెట్ టుగెదర్ పెట్టినటువంటి దాంట్లో ఏం దొరికిందండి? 150 మంది పోలీసులు డాగ్ స్క్వాడ్స్తోని పోయిర్రు. పోతే ఏమన్నా ఒక్క మిల్లీగ్రామ్ డ్రగ్ అన్న దొరికిందా? ఏం ఆరోపణలు అండి అవి? రేవ్ పార్టీ అని పొద్దున్న లేస్తే అసలు 21 మంది పురుషులు, 14 మంది మహిళలు, అంటే భార్య భర్తలు, అన్న చెల్లెళ్ళు, చిన్నపిల్లలు, తల్లులు అంతమంది ఉండగా 70 ఏళ్ళ వాళ్ళ రాజ్పాకాల గారి అమ్మ 70 సంవత్సరాలు ఆమె ఉన్నది. వాళ్ళ కజిన్స్, వాళ్ళ పిల్లలు చిన్న 2 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. ఆడ తిరుగుతూ మన వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ డ్రెస్సింగ్ చూస్తున్నాం మనం. సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి డ్రెస్సులాగా రేవ్ పార్టీ అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అట్లా ఏం దొరకలేదు వాళ్ళకు. వాళ్ళు ఏమనుకుర్రు? ఏదో రకంగా కేటీఆర్ గారిని ఏదో రకంగా ఇన్వాల్వ్ చేయాలి, బదలాం చేయాలి అనే ప్రయత్నం చేస్తుర్రు. అది పాసిబుల్ కాదు. కాబట్టే ఇంకో దాంట్లో ఏ దాంట్లో దొరుకుతాడు అనేది తవ్వుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి 55 కోట్లని రెవెన్యూ శాఖ పర్మిషన్ లేకుండానే విదేశీ సంస్థలు కట్టబెట్టారని ఇప్పుడు ఏసీబీకి ఇస్తారు, ఆ తర్వాత దాన్ని ఈడీకి కూడా అప్పగించబోతున్నారు అనేది ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతుంది అనేటువంటి ఊహాగానాలు విపరీతంగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నాయి. బీఆర్ఎస్లో కూడా మాట్లాడుకుంటున్నారా అరెస్ట్ గురించి? వాస్తవం ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ బీజేపీ కొట్లాడతాయి. అక్కడ రాహుల్ గాంధీ గారు, మోడీ గారు మొత్తం కొట్లాడుతుంటారు. రోజు ఒకరి మీద ఒకరు స్టేట్మెంట్లు ఇస్తుంటారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో వచ్చేవరకు రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వాళ్ళిద్దరు మొత్తం కూడా దోస్తానా అయిపోయి మొత్తం ఆడ రేవంత్ మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మొత్తం కలిసి పనిచేస్తుంది. ఈ కుట్రలు బన్నుతున్నారు. ఎట్లా అన్నా కానీ ఇప్పుడు ప్రజల్లో మళ్ళా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. కేసీఆర్ అనే పాలన అనేది 10 సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ప్రజలందరూ కూడా మళ్ళీ ఇంత షార్ట్ పీరియడ్లో మొత్తం మళ్ళీ కేసీఆర్ రావాలనే బలమైనటువంటి ఆ కోరిక ప్రజల్లో ఉంది. కాబట్టి దాన్ని ఎట్లన్నా చెడిపోయాలనే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఫార్ములా ఈకి సంబంధించింది ఏంటండి? ఫార్ములా ఈకి సంబంధించినది క్లియర్గా ఒక అటానమస్ బాడీ హెచ్ఎండిఏ. దాంట్లో మంత్రిగా ఇప్పుడు మనము సిరాజ్ గారికి ఉద్యోగం ఇచ్చిండండి డిఎస్పీ. సిరాజ్ గారికి కొంత మనం బహుమతి ఇస్తాం. దాన్ని ఎట్లా ఇచ్చారు? ఇది అవినీతి చేశారంటే అవుతుందా? ఇప్పుడు సానియా మిర్జా గారికి ఇస్తాం మనం. ఏదో స్పోర్ట్స్లో గెలిచిన నిఖత్ జరీన్ గారికి కూడా 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చినాం అనుకో. ప్రభుత్వ నిర్ణయం అది. ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ఒక స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలనే దాంట్లో చేస్తుంది. ఇది ఫార్ములా ఈ రేస్ కూడా అంతే. దేశంలో ఎక్కడ జరగలే. మన హైదరాబాద్కి పేరు వచ్చే విధంగా
అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చే విధంగా వచ్చింది. ఒక నెల్సన్ అనే సంస్థ సర్వే చేసి ఈ ఫస్ట్ టైం ఏదైతే జరిగిందో, ఫస్ట్ టైము మిగతా వారి ఫండింగ్ ద్వారా జరిగింది స్పాన్సర్షిప్ వల్ల. అప్పుడు జరిగినప్పుడు హైదరాబాద్కి దాదాపు 650 కోట్ల బెనిఫిట్ జరిగిందని చెప్పేసి ఒక మ్యాగజైన్లో ఆ నివేదిక రాయడం జరిగింది. ఇట్లా ఒక ఈవెంట్ జరిగితే మొత్తం కూడా ఎక్కడ అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ పేరు ఒకసారి ఈ రేసింగ్ ఎక్కడ జరుగుతుంది, క్రీడాకారులు కావచ్చు, వీక్షకులు కావచ్చు, అందరు కూడా ఎక్కడెక్కడ నుండో మన దగ్గరకు వచ్చి చూసినటువంటిది ఉంటుంది. ఇది ప్రమోటింగ్ కోసం, హైదరాబాద్ ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ ప్రమోషన్ కోసం ఆ ఫార్ములా ఈ రేస్ మహారాష్ట్రంలో పెట్టుండని ఆయన అడిగిండు. ఇట్లా అందరు కోరుకుంటారు, ఇది బ్రాండ్ ఇమేజ్ పెంచేటటువంటిది. దాంట్లో ఈరోజు కేటీఆర్ గారు ప్రభుత్వంగా స్పాన్సర్ చేయాలనుకుంది, స్పాన్సర్షిప్ దొరకలేరు కాబట్టి ఈ రేసింగ్ ఉండాలి, ఈవెంట్ 4 years కంటిన్యూగా నడవాలనే ఉద్దేశంతో స్పాన్సర్ చేయాలనుకుంది. స్పాన్సర్ ఫస్ట్ అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎందుకు ఆగిపోయిందండి? మిగతా చేసి రేసింగ్ పెడితే బ్రాండ్ ఇమేజ్ పెంచాలి కదా హైదరాబాద్ది. ఈరోజు ఏమవుతుంది, ఈ హైడ్రా అని చెప్పి, మూసీ అని చెప్పేసి ఉన్నటువంటి ఇమేజ్ అంతా పోయి మనకు ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీలో కూడా మొత్తం కూడా 40% పడిపోయింది. అక్కడేమో పూణేలో, మిగతా బెంగళూరులో పెరుగుతుంది, ఇక్కడ మన తెలంగాణకు వచ్చే వరకు పడిపోతుంది. అట్లా కాబట్టి దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు. ఈరోజు దాని ద్వారా మీరు ప్రూవ్ చేయగలుగుతారా? కేటీఆర్ గారికి ఏమైనా ఒక రూపాయి వచ్చిందని ప్రూవ్ చేయగలుగుతారా? ఈరోజు అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద, వాళ్ళే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. దానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు గతంలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు, ఆయన ఒక నిర్ణయం తీసుకుంటూ ఆ రేస్ పెట్టాలని, ఆ స్పాన్సర్షిప్ దొరకకపోతే ఇవ్వడం జరిగింది. మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మిగతా అమౌంట్ కట్టి ఇలా రేస్ పెడితే దాని ఇమేజ్ పెరుగుతుండే కదా. అది కట్టకపోవడం వల్ల బ్రీచ్ చేసిరని చెప్పేసి ఆ పైసలు కూడా అతనికే మిగిలిపోయినాయి. అతను మిగిలిపోయేలాక మీరే చేసిరు కదా, తప్పెవరు చేసినట్టు? అయితే ఇప్పుడు ఎందుకు ఒక స్పెషల్ బారక్ కూడా విత్ స్పెషల్ ఫెసిలిటీస్తో రెడీ అయి ఉంది, ఎదురు చూస్తోంది, ఒక అరెస్ట్ జరగబోతోంది అనేటువంటి వార్త ఇంత మ్యాసివ్గా స్ప్రెడ్ అవ్వడం, అండ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనేటువంటి వార్తలు కూడా అంత పెద్దగా సర్క్యులేట్ అవ్వడం, బీఆర్ఎస్ ఎట్లా చూస్తోంది? అసలు రామన్న అరెస్ట్ అయిపోతారు అని అనుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీకి అరెస్టులు, జైళ్ళు ఇవన్నీ కొత్త కాదు. ఇవన్నీ కూడా అసలు ఈ అరెస్టులు, జైళ్లతోనే ఈ బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయింది. మొత్తం కూడా అరెస్టులు, జైళ్ళు, ఉద్యమాలు ఇవన్నీ కూడా ఇది కొత్త కాదు. అప్పుడేమో ఉద్యమంలో ఆ సీమాంధ్ర పాలకులు కావచ్చు, మిగతా వాళ్ళు అరెస్ట్ చేయడం, ఇవన్నీ కుట్రలు పన్నడం, అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటిది కాంగ్రెస్, బీజేపీ 2 కుట్రలు పన్ని ఈ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ని ఎదుర్కోలేము, రేపు ఎన్నికలు జరిగినా దేంట్లో అన్నా బురద జల్లా అనే ప్రయత్నంతో అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. చేయని మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, అరెస్ట్ చేసినా దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ మిమ్మల్ని మాత్రం కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, మీరు ఏం చేసినా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఇడిచిపెట్టము, మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాము, కేసులు పెట్టుకోండి, జైల్లో పెట్టండి, ఏమైనా చేయండి, మేము 100% మేమేం చేయలే. మీరు ప్రూవ్ చేయగలుగుతారా? ఒక 1 రూపీ అన్న కేటీఆర్ గారికి వచ్చిందంటారు, ప్రూవ్ చేయగలుగుతారా? ఈరోజు ఆ సంస్థకి ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని ఒక గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అని చాలాసార్లు చెప్తారు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ దాన్ని ఫార్ములా ఈ రేసింగ్ ఇక్కడ హైదరాబాద్ పెట్టకపోవడానికి కారణం మీరే కదా ఫెయిల్యూర్. మిగతా అమౌంట్ ఏదో చెల్లించి, లేకపోతే స్పాన్సర్షిప్ ఈరోజు ఇచ్చినటువంటి ఆదాని గారు, లేకపోతే మెగా కృష్ణారెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళతోని ఒక స్పాన్సర్షిప్ ఇప్పించి అది పెడితే ఇంకా బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుండే కదా, మీ ఆధ్వర్యంలో కూడా స్పోర్ట్స్ జరుగుతుండే కదా. ఇవన్నిటిని ఇడిచిపెట్టేసి ఏదో జరిగిపోయిందని చెప్పి ఇవన్నీ ఎన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ చేసే వైఫల్యాలని, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే విస్మరించిర్రో ఈ ప్రభుత్వం, తప్పకుండా ఎండగడతాం. ఈ 6 గ్యారంటీలు మెడలు వంచి అమలు చేసే విధంగా పనిచేస్తాము. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం ఇవ్వలేరు. ఫెయిల్యూర్, ప్రతి ఒక్క స్కీమ్లో మీరు ఫెయిల్యూర్ అయినారు కాబట్టి ఇంకా చెప్పే సమాధానం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీరు చూసినాం, బాంబులు అన్నాడు, ఏం బాంబు పేలింది? ఇదే బాంబు అని ఎట్లా అనుకుంటారు? బాంబు పేలలేదు. బాంబు పేలినా కానీ అన్నిటికీ సిద్ధంగా ఉన్నామండి. ఒరిజినల్ బాంబ్స్కే అయినాం. ఈ పొలిటికల్ బాంబులు మాకు పెద్దగా కొత్త కాదు. అన్నిటికీ రెడీ ఉన్న టీఆర్ఎస్ పార్టీ అన్ని సిద్ధమై ఉన్నామండి. మా నాయకురాలు ఏం సంబంధం లేకున్నా కానీ కవిత గారిని దాదాపు 6 నెలలు జైల్లో పెట్టిర్రు. ఆమెను జైల్లో పెట్టినా కానీ మేము ఫేస్ చేసినాము, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. సో అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు, ఏం జరిగినా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటారు. అంటే డెఫినెట్గా ప్రజలే కదా అంతిమంగా, పొలిటికల్ పార్టీకి ప్రజలే న్యాయ నిర్ణేతలు. పబ్లిక్ కోసం మేము పనిచేస్తాం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ మోసాలని మేము ఎండగడతాం, వాళ్ళని మొత్తం కూడా బజార్కి ఈడుస్తాం. వాళ్ళని రేవంత్ రెడ్డి గారిని గద్దె దింపే వరకు మా విధానం మాది కొనసాగుతుంది, మా పోరాటం కొనసాగుతుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.